మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 3వ నెల 1976 ఒక జాతక చక్రం ఉదాహరణ తీసుకుంటే, ఎదురులేని జీవితం విజయాల పరంపర చూడాలంటే ఉపచయ స్థానాలు చూడాలి. అంటే ఎవరికైనా మీ జాతకం తీసి చూసుకోండి. మీ లగ్నం నుండి 3, 6, 10, 11 స్థానాలలో గ్రహాలు ఉండాలండి. ఆ దశలు వస్తే ఆ గ్రహాలు మీ జన్మజాతక చక్రానికి ఏ భావాధిపతులయ్యాయో ఆ దశలు ధనవృద్ధిని, విజయాలు చేకూరుస్తుంది. అట్లాగే చంద్రుడి నుంచి కూడా 3, 6, 10, 11 స్థానాల్లో గ్రహాలు ఉంటే మీకు మంచి జీవితానికి అభివృద్ధి ఉంటుంది. చూడండి, ఇక్కడ రాసి పెట్టింది లగ్నం సింహలగ్నం. ఈ చార్టు అన్ని విధాల అనాలిసిస్ చేసి చెప్తాను. సింహలగ్నాధిపతి కుంభరాశిలో ఉన్నారు. డైరెక్ట్గా లగ్నాన్ని చూస్తూ ఉన్నారు. లగ్నాధిపతి చూస్తుంటే మరి అది ఒక రాజయోగం. వాళ్ళకి ఎదురుండదు జీవితానికి. మరి అందులో చాలా వీడియోల్లో చెప్పి ఉన్నాను. ఇక్కడ లగ్నాధిపతి సింహలగ్నం అయ్యారు. రవిగ్రహం లగ్నాన్ని చూస్తున్నారు. అంటే ఈ వ్యక్తి ఒక రాజు. వాళ్ళు ఉన్న సమాజంలో మంచి రాజులాగా ఉంటారు. అట్లాగే మళ్ళీ చూడండి, ఈ సప్తమాధిపతి శని భగవానుడు కర్కాటకంలో ఉన్నారు. కర్కాటక స్థానంలో సింహంలో కర్కాటక రాశిలో సింహరాశిలో గ్రహాలు ఉంటే అవి జనాలలో మంచి పేరు ప్రతిష్టలు ఉంటాయి. సప్తమాధిపతి అవ్వడం వల్ల ఈయన కర్కాటక రాశిలో ఉన్నారు. మరి 12 అనగానే విదేశాలు కూడా చూపిస్తుంది. సప్తమం కూడా విదేశాలకు సూచిస్తుంది. విదేశాల్లో మంచి పేరు ప్రతిష్టలు ఉంటాయి. అట్లాగే పుట్టిన ప్రదేశంలో కూడా వీరికి ఉంటాయి. ఇప్పుడు చూడండి, లగ్నం నుంచి రాహు ఉన్నారు ఉపచయ స్థానంలో. రాహు వాయుతత్వంలో ఉన్నారు. వెరీ గుడ్. తర్వాత లగ్నం నుంచి శుక్రుడు 6లో ఉన్నారు. వెరీ గుడ్. మరి బుధ రవులు సప్తమంలో ఉండేటప్పటికీ అది వ్యాపారానికి, విదేశాలకి సూచిస్తుంది కాబట్టి మంచి వ్యాపారవేత్త కూడా అవుతారు. ఇంక ఈ లగ్నానికి చతుర్థ 1, 4, 5, 6, 7, 8, 9 సింహలగ్నానికి కుజుడు యోగకారకుడు. ఈయన మిథున రాశిలో ఉన్నప్పటికీ లగ్నం నుంచి ఉపచయంలో ఉన్నారు. కుజుడు కూడా మంచి ఉన్నతినిస్తారు. అట్లా చూసుకుంటే చంద్రుడి నుంచి ఉపచయంలో సప్తమాధిపతి అయిన శని ఉన్నారు. శని భగవానుడు, ఇది ఒక ఉపచయం. తర్వాత 3 చంద్రుడి నుంచి రాహు ఒక ఉపచయంలో ఉన్నారు. లగ్నం నుంచి చూడండి, చంద్రుడి నుంచి రాహుకి 3, 6 వచ్చాయి. మూడు ఆరే వచ్చాయి రాహుకి. అంటే రాహు మహాదశ వీరికి చాలా బాగా యోగిస్తుంది. అట్లాగే
లగ్నం నుంచి చంద్ర మహాదశ యోగిస్తుంది, కుజ మహాదశ యోగిస్తుంది. తర్వాత గురుదశ. ఇక్కడ ఉపచయం కానప్పటికీ లగ్నం నుంచి పంచమాధిపతి, అష్టమాధిపతి అయ్యి గురుడు భాగ్యస్థితి పొందారు 9వ ఇంట్లో. ఆ 9వ స్థానానికి లగ్నాధిపతికి మిత్రుడు. ఆయన లగ్నానికి ఉపచయంలో ఉన్నారు. మరి గురు మహాదశ కూడా యోగాన్ని ఇస్తుంది 100%. నెక్స్ట్ వచ్చేది శని మహాదశ. ఈయన సప్తమాధిపతి అయ్యారు. సప్తమాధిపతి అయ్యి లగ్నానికి వ్యయస్థితి పొందారు. అష్టమాధిపతి కూడా అయ్యారు. చూడండి, షష్ఠ అష్టమ వ్యయ స్థానాధిపతులు ఎక్స్చేంజ్ అయ్యి ఉంటే ఇది విపరీత రాజయోగం. అంటే కొంచెం ఎక్కువ శని మహాదశలో కష్టపడాల్సి ఉంటుంది, కానీ వీళ్ళకి విజయాల పరంపరే. ఎందుకు? లగ్నం నుంచి 6వ స్థానాధిపతి అయ్యారు. అయితే అందులో ఉన్న గ్రహదశ బాగుంటుంది, 6వ స్థానాధిపతి అవ్వడం వల్ల కొంచెం ఇబ్బందులు ఉంటాయి. అంటే ఒక దశ జరుగుతున్నప్పుడు 2 భావాలకు ఆధిపత్యం వహిస్తే 2 భావాల ఫలితాలు కూడా ఆ గ్రహం ఇస్తుంది. ఎట్ ఏ టైము చూడండి, చంద్రుడి నుంచి మళ్ళీ 3లో ఉన్నారు శని భగవానుడు. అందుకని 2 రకాల యోగాలు ఉంటాయి. కష్టం ఉంటుంది, విజయాల పరంపర ఉంటుంది. అన్ని రకాలుగా ఈ వ్యక్తి తట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీ జాతకాలలో ఇప్పుడు చెప్తున్నాను, మీ జాతకాలలో లగ్నం నుంచి ఉపచయాల్లో గ్రహదశలు ఉంటే, ఉపచయ స్థానాధిపతులు కాదు, మొన్న ఒక వీడియోలో చెప్పి ఉన్నాను, షష్టాధిపతి దశ వస్తే కొంచెం ఇబ్బందులు అనేది ఎక్కువగా ఉంటుంది. షష్టాధిపతి దశ. తృతీయాధిపతి దశ అనుకోండి, మంచిదే, కానీ ఉపచయ స్థానాధిపతుల దశలు ఒక రకంగా కష్టపడి యోగాన్ని ఇస్తే, ఉపచయాల్లో గ్రహాలు ఉంటే ఆ గ్రహాలు మీ జన్మలగ్నానికని మరి ఇంక యోగకారకులు అయితే ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇంకా రవి చూస్తున్నారు కాబట్టి ఈయనకి కింగ్లీ స్టేటస్. బుధుడు ఉన్నారు కాబట్టి బుధాదిత్య యోగం. అయితే వీరిద్దరికంటే బుధుడికి ఇక్కడ మిత్ర రాశి, రవికి మిత్ర రాశి కాదు. కాలపురుష కుండల చక్రానికి మరి ఇది 11వ రాశి. దీనికి కారకుడు గురుడు. అందుకని రవి భగవానుడు యోగాన్ని అయితే అందిస్తారు. వీరు మంచి వక్త అవుతారు, మంచి వ్యాపారవేత్త అయి ఉంటారు. అన్ని రకాల యోగాల్ని, కష్ట సుఖాలని చూసి పైకి వచ్చిన వారు. ఇక్కడ చూడండి, సప్తమాధిపతి అయిన శని భగవానుడి సప్తమ కారకుడు శుక్రుడు చూస్తూ ఉన్నారు. వీరిద్దరూ పరస్పర వీక్షణ. మరీ మంచిది. తర్వాత 1, 2, 3, 4, 5 లగ్నాన్ని గురుడు చూస్తూ ఉన్నారండి. చాలా వీడియోల్లో చెప్పి ఉన్నాను, లగ్నాన్ని గురు శుక్రులు కానీ చూస్తే వాళ్ళు చాలా న్యాయబద్ధంగా, శుక్రుడు కన్నా గురుడు చూస్తే న్యాయబద్ధంగా ఉంటారు, మంచి ప్రిన్సిపల్స్తో ఉంటారు. మరి ఈయనకి రవి కూడా చూస్తూ ఉన్నారు. ఇది అద్భుతమైన జాతకం. ఇది వీడియో మీకు అర్థమైతే నాకు ప్రశ్న అనేది రాదు. ఎందుకంటే మీ జన్మజాతక చక్రం తీసుకోండి, తీసుకుని లగ్నం నుంచి ఉపచయాల్లో గ్రహాలు ఉన్నాయో రాసి పెట్టుకోండి, చంద్రుడి నుంచి ఉపచయాల్లో గ్రహాలు ఉన్నాయో రాసి పెట్టుకోండి. ఇందులో ఏ గ్రహదశలు వస్తున్నాయి, ఆ గ్రహదశలు వస్తే మంచి యోగాన్ని ఇస్తాయి. ఇంకా మీ జీవితానికి విజయాల పరంపరే, ఎదురులేని జీవితం. మరి ఆ గ్రహాలు మీ లగ్నానికి యోగకారకులైతే మరింత శుభప్రదం. అందుకే చంద్ర లగ్నాత్తు కూడా చూస్తాం, లగ్నాత్తు కూడా చూసుకోవడం జరుగుతుంది. రాహు మహాదశ వీరికి విజయాల పరంపర. తృతీయ స్థానంలో రాహువు యోగాన్ని ఇస్తాడు.
మరి చంద్రుడి నుంచి శని భగవానుడు కర్కాటక రాశిలో ఉన్నారు. అది 4వ రాశి. 4 అనగానే ఏంటండి? మన జన్మభూమి. ఈ లగ్నానికి 4వ స్థానాధిపతి కుజుడు. లగ్నం నుంచి ఉపచయంలో ఉన్నారు. ఈ లగ్నానికి తృతీయాధిపతి దశమాధిపతి శుక్రుడు. వీరు సప్తమాధిపతిని. తృతీయం దశమం వచ్చింది అంటే ఉద్యోగ స్థానం, వ్యాపార స్థానానికి. మరి సప్తమాధిపతి వ్యాపార స్థానానికి వస్తున్నారు. వీళ్ళిద్దరూ పరస్పర వీక్షణ. ఇవన్నీ ఒక యోగం. మరి గురుడు సింహరాశిని చూస్తున్నారు 5వ దృష్టితో. 6, 7వ దృష్టితో తులారాశిని, 8, 9వ దృష్టితో ధనుస్సు రాశిని చూస్తున్నారు. అంటే పంచమ స్థానాన్ని. అమోఘమైన జ్ఞానం ఉంటుంది వీరికి. అమోఘమైన జ్ఞానం ఉంటుంది. మీ పిల్లల జన్మజాతక చక్రంలో ఉపచయ స్థానాల్లో గ్రహాలు ఉంటే లగ్నం నుంచి కానీ చంద్రుడి నుంచి కానీ ఆ గ్రహ దశలు వస్తే మరి మీరు అదృష్టవంతులే. చంద్రుడి నుంచి వచ్చిన గ్రహ దశలు లేదా లగ్నం నుంచి వచ్చిన గ్రహ దశలు రావాలి, వస్తే అదృష్టవంతులే. ఆ వచ్చినప్పుడు అవి జన్మజాతక చక్రానికి యోగకారకులు అయి ఉండాలి. లగ్నం నుంచి 9లో గురుడు ఉన్నారు. పంచమాధిపతి దశ మరి అద్భుతం. భాగ్యస్థితి పొందారు మేషరాశిలో. మేషరాశి ఎవరండి? ఈ లగ్నానికి యోగకారకుడు కుజుడు. యోగకారకుడితో కలిసి పంచమాధిపతి స్థితి పొంది లగ్నాన్ని చూస్తూ మరి అద్భుతమైన రాజయోగం. వీరికి జీవితం విజయాల పరంపరే. అట్లాగే రవి చూస్తున్నారు. స్వరాశిని రవి చూస్తూ లగ్నాధిపతి అయ్యి ద్వితీయ లాభాధిపతి అయిన బుధుడితో కలిసి ఇద్దరు లగ్నాన్ని చూస్తున్నారు. కాబట్టి ఇది ఒక మంచి రాజయోగం. మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.